ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చి మా కిచెన్ టూర్. మా కిచెన్ నేను ఎలా సర్దుకుంటాను చూద్దాం రండి. ఇవన్నీ పైన మాకు ఎక్కువ సామాన్లు లేవు, వీటి వరకు పైన సర్దుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ దబర్లు, అక్కడ బిందు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే వంట సామాను వరకు ఇక్కడ ఉంటాయి. మిరపకాయలు, కందిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, చిన్న చిన్నవి, మిరియాలు, యాలకులు, ఇవన్నీ చిన్న డబ్బాల్లో పెట్టుకుంటాను అన్నమాట. ఆ సీసాలో ఇవి వచ్చేసరికి పప్పు డబ్బాలు. ఇవి పాలు, డైలీ నేను పాలు కాచుకునే గిన్నెలు అన్నమాట. ఇవి బాక్సులు చూడండి, మా ఇంట్లో ఎక్కువ క్యారేజీలు బాక్సులే ఉంటాయి ఎక్కువ శాతం. చూడండి ఎన్ని ఉన్నాయో బాక్సులు, గ్లాసులు. ఇవి ఇటు చూపించు, చూడండి క్యారేజీలు చూడండి ఎన్ని క్యారేజీలు ఉన్నాయో. అవన్నీ మా ఆయన పనికి తీసుకెళ్ళేవి ఆ క్యారేజీలు. ఇవన్నీ నా పిల్లలవి. నేను అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని కదా, నేను మా పిల్లలవి మొత్తాన్ని కలిపి ఎన్ని క్యారేజీలు చూడండి, అన్ని క్యారేజీలే. ఇవి చిన్న చిన్న టిఫిన్లు అన్నమాట. రెండో సెల్ఫ్కి వచ్చేసరికి ఇట్లాగా ఈ పప్పు డబ్బాలు, ఈ బాక్సులు, చిన్న చిన్న బాక్సులు ఇట్లా సర్దుకున్నాను. వీటిల్లో అవసరమైన బెల్లము అటువంటివి చిన్న చిన్నవి పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి మిక్సీ గిన్నెలు, ఈ క్యారేజ్, ఇంకో క్యారేజ్ ఇక్కడ ఆగిపోయింది అక్కడ పట్టక, నా రైస్ కుక్కరు ఇవి ఉన్నాయి. కింద సెల్ఫ్కి వచ్చేసరికి అన్నీ దబర్లే ఉంటాయి అన్నమాట. ఇది నూనె డబ్బా. ఇవి పెరుగు బకెట్లు అంటే వాటిల్లో ఉప్పు మిరపకాయలు అవి ఉన్నాయి. ఇంటి ఇందాక ఇక్కడ క్యారేజీలు చూపించాను కదా, ఆ క్యారేజీల కింద అన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలు. దీంట్లో ఏంటంటే చింతపండు తొక్కు ఇవన్నీ పెట్టున్నాను అనమాట. ఇవి ధనియాలు, చిన్న చిన్నవి, కొబ్బరి అటువంటివి వీటిల్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట, ప్లాస్టిక్ డబ్బా. ఇవి చిన్న చిన్న కూరగిన్నెలు వాడుకునేదానికి, పిల్లలకి ఏమైనా తినేవి వాటికి ఈ కూరగిన్నెలు వాడతామన్నమాట. ఇవి చూడండి, ఇవి పళ్ళాలు, మనం డైలీ వాడుకునే ప్లేట్లు, పళ్ళాలు. ఇవి ఇక్కడ పెడతాను. ఇవి వచ్చేసి ఇవి రెండు ఏంటంటే మాకు వినాయక చవితికి ఇచ్చారన్నమాట. వినాయక చవితికి మా అక్క వాళ్ళకి ఒకటి ఇవ్వని ఇచ్చారు, నేను ఇంక పంపించలేదు, ఇక్కడ ఆగిపోయింది. ఈ రెండు డబ్బాలు నా దగ్గర ఆగిపోయినవి. ఇవి రెండు, ఇది ఇంకోటి ఏడో పెట్టాను ఇప్పుడు. ఈ రెండు కూడా ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు సంవత్సరం వినాయక చవితికే వచ్చింది. ఇవి కూడా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఇవి వచ్చినాయి. అంతకుముందు సంవత్సరం ఈ రెండు. ఇవి మా వినాయక చవితి అవి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇవే గిన్నెలే ఉంటాయి. ఈ అన్నం వండే దబర్లు, ఇడ్లీ పాత్ర అవి ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం, అంటే తెచ్చినవి కొన్ని ప్యాకెట్లు ఉంటాయి కదా, ప్యాకెట్లు ఇలాగే పెట్టేస్తాను అనమాట. అప్పుడే డబ్బాల్లో పోయిను. ఈ మైసూర్ శాండిల్ సోప్ మేము వాడేది ఈ సోప్ అనమాట, అందుకని ఈ సోపే. ఇవి చూడండి ముగ్గురాళ్ళు, అంట్లు సబ్బులు అన్నీ దీంట్లో ఈ డబ్బాలు వేసి పెట్టుకున్నాను. ఇట్లాగా నేను సింపుల్గా వంట రూమ్ సర్దుకున్నా. నూనె డబ్బా, ఇవి ఉప్పు మిరపకాయలు, ఇవి ఏంటివి మినపప్పు వీటిలో పోసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడికి రండి, ఇక్కడ వంట రూమ్ ఈ బండ వరకు ఇక్కడ మటుకు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఖాళీగానే ఉంచుతాను నేను. ఇక్కడికి వచ్చేసరికి గ్యాస్, ఇక్కడ దగ్గర పసుపు, కారము, ఉప్పు డబ్బాలు మాత్రమే కింద ఉంటాయి, మిగతావన్నీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇది గ్యాస్. ఈ గ్యాస్కి చాలా చరిత్ర ఉందండి. ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఈ గ్యాస్ తీసుకొని, సుమారుగా 15 సంవత్సరాలు అయి ఉంటుంది. 15 సంవత్సరాలు అయింది. మా పెళ్ళి కూడా కాలే ఈ గ్యాస్ తీసుకునేసరికి. మా అక్క వాళ్ళు వాడుతున్నారు, నేను మా పెళ్ళి అయ్యేసరికి అది భాగాల్లో నాకు వచ్చిందనమాట ఈ గ్యాస్. అది ఒకటాంచి ఇప్పటికీ వాడుతానే ఉన్నా. అట్లాగే ఇంకోటి కూడా ఉంది భాగాల్లో నాకు వచ్చింది. ఈ మిక్సీ తీసుకొని కూడా 12 సంవత్సరాలు అయింది, 13 సంవత్సరాలు అయింది. మా పెళ్ళయ్యే 12 సంవత్సరాలు అయింది. మా పెళ్ళికి ముందు 2 సంవత్సరాల ముందు తీసుకుందంట. అప్పటికి 14 సంవత్సరాలు అయింది మిక్సీ తీసుకొని. కానీ ఇప్పటికీ వాడుతున్నా.
ఏ అప్పుడప్పుడు కొంచెం రిపేర్ వస్తుంది, చేపిస్తున్నాను, సరిపోతుంది. అయినా బాగుంది మిక్సీ. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ అనమాట ఇది. ఎర్రగడ్డలు ఇక్కడ పోసి పెట్టుకున్నాను, పోసి పెట్టుకున్నాను. ఇంటికి వస్తే ఫ్రిడ్జ్ ఎందుకు చెప్పి మా పిల్లలు చూడు, నేను ఎంత సర్దినా గిన్నెని మటుకు ఏడా పెట్టేస్తారు, చిన్న చిన్న తిని తిని. ఫ్రిడ్జ్లో ఎక్కువ ఏముంటాయి, పాలు పెరుగు ఏముంటాయి. నాకు ఎక్కువ శాతం వాటర్ పెట్టను, కూల్ డ్రింక్స్ పెట్టను, ఇవేం పెట్టను. ఓన్లీ పాలు ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒకసారి ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను, ఆ రోజు చూద్దరులే ఫ్రిడ్జ్లో ఏమేమి ఉండేది అన్నీ. గంటలు చూడండి, గంటలు ఎలా పెట్టుకుంటున్నాను చూసారా, ఇట్లా ఉంది. మా ఆయన చూడండి, వాషింగ్ మిషన్ వైరు ఇట్లా పైప్ ఉంటుంది కదా మనకి, ఏదో ఒక పైప్ తీసుకొచ్చి అంతకుముందు వాషింగ్ మిషన్ది దాన్ని ఇలా కట్ చేసి ఇలా పెట్టాడు, వైర్కి ఏం దెబ్బ తగలకుండా పెట్టాడు. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి దాన్ని. సరే అయితే బాయ్. ఇంతవరకుతో మా వీడియో క్లోజ్ చేస్తున్నాను. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.